జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ప్రధానంగా విద్యార్థులు, యువత, దాంతోపాటు ఇటు రైతులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే భారీగా వస్తున్నటువంటి నామినేషన్ల విషయంలో అధికారుల నిర్వహణ విషయంలో కొంత గందరగోళం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పేపర్లు బయటికి అంటే లోపల లేనటువంటి పేపర్లను బయట తీసుకొని వచ్చినా కూడా లోపలికి పంపించట్లేదని అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మీరు ఎంతమంది ఇక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చారు? ఏం జరిగింది? ఎవరెవరు వేశారు? ప్రధానంగా నిరుద్యోగ ఇష్యూ ఏదైతే ఉందో మన జరిగినటువంటి గ్రూప్ 1 నియామకాల ఇష్యూ కావచ్చు, గతంలో ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి వాళ్ళు చేసినటువంటి నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏదైతే నిరుద్యోగులు యువత వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 20 మంది దాకా వచ్చినాం. ప్రధానంగా అందులో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జిరాక్స్ కానీ మిగతా యంత్రాంగం అనేది లేదు. అభ్యర్థులు లోపల ఉన్నప్పటికీ కూడా కొన్ని మిస్ప్లేస్ అయినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, పేపర్స్ ఉన్నాయో వాటిని లోపల ఇస్తామంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐలు కూడా క్యాండిడేట్లతో సరైన బిహేవియర్ లేదు. అదేవిధంగా ఒక నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఉండి వాళ్ళు అడ్డుకుంటున్నారు, కానీ అధికారులు ఏమైనా చెప్పట్లేదా? మీరు అధికారులతో మాట్లాడట్లేదా? లోపల ఉండేటువంటి అభ్యర్థులు ఏమైనా చెప్తే వాళ్ళు అసలు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదా? ఇక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్లాంటి బాధ్యతాయుతంగా లేరు. కనీసం వీళ్ళందరినీ గైడ్ చేసి ఓ దగ్గర కూర్చోబెట్టే విధంగా కానీ ఎవరైతే అభ్యర్థులు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంత దృష్టిలో పెట్టుకొని గైడ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇది పూర్తిగా ఒక ప్రజాస్వామ్యకు విరుద్ధంగా బిహేవ్ చేస్తుండ్రు. పోలీసులు అయితే ఇక్కడ వరస్ట్గా ఒక నియంతృత్వ ధోరణితో బిహేవ్ చేస్తున్నారు. అట్లీస్ట్ అభ్యర్థులన్నా ఒక రెస్పెక్ట్ కూడా లేకుండా మీరు వెళ్ళండి ఫస్ట్ గెట్ అవుట్ అని బిహేవ్ చేసే పరిస్థితిని తప్పిస్తే ఎవరైతే అభ్యర్థులు మేమేం పనిలేక రాలే కదా, ఎవరైతే నామినేషన్ వేయడానికి వచ్చినాం ఇక్కడ మాకేం పని ఉంది, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా వచ్చినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని కూడా పంపించకుండా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఈ అంశాలపైన టోటల్గా ఎంతమంది ఇక్కడ నామినేషన్లు వేసి ఉంటారు మీకు తెలిసి? మనకు నామినేషన్లు ఒక 50 మంది అభ్యర్థులు సీరియస్గా, అటుపక్క అశోక్ సార్ వర్గం కానీ, బయట ఉన్న నిరుద్యోగ వర్గం కానీ, యూనివర్సిటీల నుంచి వివిధ సంఘాల నుంచి కానీ దాదాపు మనం 50-60 మంది విద్యార్థులు అయితే స్వచ్ఛందంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళ గొంతును కూడా వినిపించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తుంటే నామినేషన్లు దాఖలు చేసేటువంటి క్రమంలోనే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఒకసారి ఈ పేపర్లు చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ విధంగా ఏవైతే మిస్ అయినటువంటి పేపర్లు కానీ, లేదంటే లోపల ఉండేటువంటి వాళ్లకు అవసరమైనటువంటి పేపర్లను అందించడం కానీ, లేదంటే తీసుకెళ్లేటువంటి ఎలాంటి సౌకర్యం ఇక్కడ కల్పించట్లేదు అనేది ప్రధానంగా విద్యార్థుల నుంచి, అదేవిధంగా నిరుద్యోగుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా భారీగా నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ అధికారుల సమన్వయం లోపం కారణంగా ఇబ్బందులు అయితే పడుతున్నామని ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులు, నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం రిటర్నింగ్ కార్యాలయం వద్ద చూడొచ్చు. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.